ఉదయం లేచినప్పుడు పిల్లల్ని ప్రశాంతంగా లేపాలండి. కానీ చాలా మంది ఇళ్లలో అరుపులు వినిపిస్తాయి, కొట్లాటలు వినిపిస్తాయి, కొడత పంపిస్తారు, ఏడిపిస్తూ పంపిస్తారు స్కూల్ కి. మనశ్శాంతి ఉండదు ఇంట్లో. కొట్టి అరిచి మానసికంగా వాళ్ళ స్థితి ఎలా ఉంటదంటే, ఇంటి దగ్గర ఆ వాతావరణంతో బస్సు ఎక్కుతారేమో, స్కూల్ కి వెళ్తారేమో, వాళ్ళ ఆలోచనలన్నీ కూడా డిస్టర్బ్డ్ గా, డల్ గా ఇబ్బంది పడతా ఉంటారు. సాయంత్రం 4 అయ్యే వరకు కూడా. ఇంక వాళ్ళు ఏం చదువుతారు చెప్పండి? మా అమ్మ నన్ను కొట్టింది, మా నాన్న నన్ను కొట్టాడు. ప్రశాంతత ఉండదు ఇంట్లో, ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉండదు. స్కూల్ కి వెళ్ళినా వాళ్ళు చదవరు. మార్కులు తక్కువ వస్తే మళ్ళీ దానికి మనమే తిడతాం. తప్పు ఎక్కడ జరుగుతుంది చెప్పాలి? సాయంత్రం ఇంటికి రాగానే కూడా అప్పుడు కూడా హర్రీ బర్రీ. అలాగే వాళ్ళ పని వాళ్ళ హోంవర్క్లు వాళ్ళు చేసుకోవాలి, మన పని మనం చేసుకోవాలి కదా. పడుకునేటప్పుడు ఏదో ఒక ఫోన్ ఇచ్చేయడమో ఏదో ఒకటి చేసేయడం, వాళ్ళని పడుకోబెట్టేయడం, ఇది రెగ్యులర్ గా సమాజంలో జరుగుతుందండి. ఉదయాన్నే నిద్ర లేవగానే ప్రశాంతంగా వాళ్ళని నిద్ర లేపండి. ప్రశాంతమైన ఆలోచనలోనికి వాళ్ళని తీసుకెళ్ళండి. ప్రార్థనతో ప్రారంభించండి. ఆ రోజు ఎలా డిజైన్ చేసుకోవాలో ముందు రోజు రాత్రే వాళ్ళకి చెప్పండి. ఈ రోజు ఇలా ప్లాన్ చేసుకున్నాను నాన్న, రేపు ఈ పని చేయొద్దు కానీ చెప్పండి. ముందు రోజు ప్రిపేర్డ్ గా ఉంచండి. ఉదయాన్నే నిద్ర లేవగానే ప్రేయర్ చేసి ఆ స్కెడ్యూల్ అంతా మరలా ఒకసారి గుర్తు చేయండి. హోంవర్క్స్ అన్ని చూసుకోవడం, ఆ బాధ్యత అన్ని చూసుకున్న తర్వాత చక్కగా స్కూల్కి నవ్వుతూ సాగనంపండి. వీ డోంట్ నో వాళ్ళు తిరిగి ఇంటికి వస్తారో లేదో కూడా మనకు తెలియదు. ఎందుకంటే జీవితం క్షణంలో ఆవిరైపోద్ది. మనం మళ్ళీ వాళ్ళని చూస్తామో లేదో మనకి తెలీదు, వాళ్ళు మనల్ని చూస్తారో లేదో మనకు తెలియదు. చాలా మంది జీవితాల్లో ఇలాంటి రోజులు ఉండుంటాయి కదా. కాబట్టి ప్రశాంతంగా పంపించండి.